ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారి అదృష్టం యొక్క సంకేతం ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీ జీవితపు దారాన్ని తన గద చుట్టూ చుట్టేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ శుభఘడియ ఈ రోజే. స్వయంగా సూర్య భగవానుడే మిమ్మల్ని చక్రవర్తిని చేసి యోగాన్ని నిర్మించారు. ఇప్పుడు ఏ అడ్డంకి, ఏ కుతంత్రపు వ్యక్తి, ఏ విఘ్నము మిమ్మల్ని ఆపలేదు. ఈ జ్యోతిష సందేశం ఈ రోజు మీ జీవితంలోని నిర్ణయాత్మక ఘడియ రహస్యాన్ని బయట పెట్టబోతుంది. శ్రద్ధగా వినండి. ఓ స్నేహితులారా, మీ అరచేతుల్లో ఇప్పటి వరకు నిద్రపోతూ ఉన్న రేఖలు ఈ రోజు మేల్కొన్నాయి. మీ మూసి ఉన్న అదృష్టపు ఖజానా తెరవడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు మూసి ఉన్న తలుపులు సూర్య భగవానుడి ఆజ్ఞతో స్వయంచాలకంగా తెరుచుకున్నాయి. ఏ పనులు చేయాలంటే భయం కలిగేదో వాటిలో ఇప్పుడు సాహసం కనిపిస్తుంది. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు చేతులు జోడించి మీ ముందు నిలబడతారు. ఇక్కడే ఆగి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు ఒంటరిగా చూడండి. ఎందుకంటే ఈ రోజు ఈ భవిష్యవాణి కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది దైవ ఆశీర్వాదం. ప్రత్యేకంగా కుంభరాశి వారి కోసం. మీరు దీనిని హృదయపూర్వకంగా స్వీకరిస్తే మీ జీవితంలో అటువంటి మార్పు వస్తుంది. మరియు ప్రతి ఒక్కరు కూడా ఇతను రాజు అయ్యాడు అని అంటారు. ఎందుకంటే ఇలాంటి ఖచ్చితమైన భవిష్యవాణి ప్రతిరోజు లభించదు. ఇది భూమి నుండి లేచి ఆకాశాన్ని తాకే సమయమని చెప్పవచ్చు. ఏదైనా కళ సంపూర్ణంగా ఉంటే అది ఇప్పుడు నెరవేరబోతుంది. ఏమీ లేని కుంభరాశి వారికి ఇప్పుడు అన్ని లభిస్తాయి. ఇది సూర్య భగవానుడి వరం. ఎవరి హృదయం అయితే ముక్కలయ్యిందో అది మళ్లీ జతకట్టబోతుంది. మరియు ఎవరి జీవితంలో అయితే లక్ష్మి లేదో వారిపై లక్ష్మీ వర్షం కురుస్తుంది. ఇది సాధారణ రోజు కాదు. ఆంజనేయ స్వామి స్వయంగా మీ రక్షణ కోసం నిలబడిన క్షణమిది. ఇప్పుడు మిమ్మల్ని కిందకి పడేసే శక్తి ఎవరికీ లేదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు బలహీనులుగా భావించకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బలహీనులు కారు. ఇప్పుడు మీరు అదృష్టానికి అధిపతి. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి మరియు మీ జీవితం ఎలా దిశను మారుస్తుందో అనుభవించండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పేవారు మీ ప్రపంచం నుండి దూరం అవుతారు. నిజమైన వ్యక్తులు మాత్రమే మీ జీవితంలో భాగమవుతారు. మిమ్మల్ని మోసం చేసిన వారిపైనే ఇప్పుడు సత్యం యొక్క దెబ్బ పడుతుంది. మరి మీలో సంవత్సరాలుగా అణిచివేయబడిన ఆ తేజస్సు ఇప్పుడు బయటకు రాబోతుంది. ఇప్పుడు కుంభరాశి వారికి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మరి మీ ఇంటి గోడల్లో కూడా ఆంజనేయ స్వామి నివాసం ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కడైతే నిశ్శబ్దం ఉందో అక్కడ ఇప్పుడు శంఖనాదం మారుమోగుతుంది. ఇప్పుడు కళ్ళ నుండి నీరు కారే చోట ఇప్పుడు ధనం, వైభవం మరియు ప్రతిష్ట కురుస్తాయి. అందుకే మేము పదే పదే విన్నవిస్తున్నాము. ఈ వీడియోని ఒకరే ఒంటరిగా చూడండి. మీ ప్రేమైన వారితో పంచుకోండి. ఎందుకంటే ఈ రోజు ఏం వ్రాయబడిందో అది అదృష్టం యొక్క పుస్తకంలో రాబోయే అనేక సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరియు ఇప్పటి వరకు మనసులో కొంచెం సంకోచం ఉంటే కళ్ళు మూసుకొని మరి సూర్య భగవానుడి పేరు తీసుకొని చూడండి. ఒకదాని తర్వాత ఒకటి ఎలా అద్భుత సంఘటనలు జరగడం మొదలవుతాయో. ఇది కల్పన కాదు, ఇది వాస్తవం. మరియు ఈ జ్యోతిష సందేశం ఈ ఉద్దేశంతో తయారు చేయబడింది. తద్వారా మీలాంటి కుంభరాశి సాధకులకు ఇప్పటి వరకు దాగి ఉన్న దైవ సంకేతం చేరుతుంది. ఇప్పుడు పాత బట్టలు మాదిరిగానే పాత ఆలోచనలు, పాత భయాలను కూడా చదించే సమయం వచ్చింది. కొత్త గుర్తింపు, కొత్త ఆలోచనలు మరియు సూర్య భగవానుడి నుండి పొందిన కొత్త శక్తిని స్వీకరించే సమయం ఇది. మీరు ఇప్పుడు ఏమిటో ఆలోచించకండి. మీతో ఎవరు నిలబడి ఉన్నారో తెలుసుకోండి. మరియు ఆంజనేయ స్వామి తోడుగా ఉన్నప్పుడు ఏ ఆయుధం, ఏ కుతంత్రం, ఏ దురదృష్టం మిమ్మల్ని ఏమీ చేయలేదు. అందుకే మరోసారి చెప్తున్నాము, ఇప్పుడు ప్రతిరోజు మీకు కొత్త ఆనందాన్ని తెస్తుంది. ప్రతి ఉదయం కొత్త ఆశను తెస్తుంది. ప్రతి సాయంత్రం ప్రశాంతతనిస్తుంది. మరియు ప్రతి రాత్రి ప్రశాంతత నిద్రను తెస్తుంది. ఇప్పుడు మీరు ఏది చేసినా విజయం ఖాయం. ధనవర్షం కురుస్తుంది. ప్రతిష్ట మరియు గౌరవం లభిస్తాయి. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా అకస్మాత్తుగా జరుగుతుంది. అవును, అకస్మాత్తుగా మీరు ఊహించని రోజు అటువంటి అదృష్టం వస్తుంది. మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తాయి. మరియు మీరు అవును ఇప్పుడు దుఃఖం ముగిసింది మరియు ఆనందం యొక్క మహాసముద్రం ప్రవహిస్తుంది అని అంటారు. కాబట్టి ఇప్పుడు నుండే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ మనసును బలంగా చేసుకోండి. విశ్వాసాన్ని మేల్కొల్పండి. మరి ఆశను పట్టుకొని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ కుంభరాశి జీవితం మార్పు యొక్క ఆ ద్వారం వద్ద ఉంది. ఇక్కడ నుండి వెనక్కి తిరగడం అసాధ్యం. మరియు ఈ వరం ఎల్లప్పుడూ మీతో ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే హృదయపూర్వకంగా జై శ్రీరామ్ అని లేదా ఇప్పుడే హృదయపూర్వకంగా జై సూర్య భగవాన్ అని తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఈ విశ్వాసమే మీరు సంవత్సరాలుగా కలలు కన్న
ఉన్న గమ్యాన్ని చేర్చగలదు. కుంభరాశి వారు కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా తమ వారు కూడా తోడు వదిలేశారు. ఎవరి నుండి ఎక్కువ ఆశలు ఉన్నాయో వారే వెన్ను తిప్పారు, మరియు ఎవరిని ఎక్కువగా నమ్మారో వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు మీ నిజమైన వారు మరియు ఎవరి పేరుకు మాత్రమే అని భగవంతుడు మీకు చూపించడానికి. మరియు ఇప్పుడు ఈ పరీక్ష పూర్తయిన తరువాత ఇప్పుడు మీ జీవితంలో నిజమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. నకిలీ వారు తమంతట తాముగా తొలగిపోతారు. శత్రువులు తమ ఉచ్చుల్లో చిక్కుకుపోతారు మరియు మీ చుట్టూ కేవలం దైవ కృప యొక్క శక్తి మాత్రమే చురుకుగా ఉంటుంది. మిమ్మల్ని అలిసిపోయేలా చేసిన ఆ కష్టాలన్నీ ఇప్పుడు ముగిశాయి. చీకటి రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించినట్లుగా మీ జీవితం ఇప్పుడు ప్రకాశిస్తుంది. ఆలోచించండి, మీరు దేవుణ్ణి ఎన్నిసార్లు పిలిచారు? కొన్నిసార్లు గుడిలో తల వంచారు, కన్నీళ్లతో దుఃఖం ముగియాలి అని ఎన్నిసార్లు వేడుకున్నారు, మరియు ఇప్పుడు ఆ ప్రార్థన వినబడింది. ఇప్పుడు మీకు అన్ని దిశల నుండి సహాయం లభిస్తుంది. జీవిత మార్గాలు తమంతట తాముగా తెరుచుకుంటాయి. ఎక్కడ అడ్డంకులు ఉండేవో అక్కడ ఇప్పుడు విజయం ఉంటుంది. ఎక్కడ కన్నీళ్లు ఉండేవో అక్కడ ఇప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఎక్కడ నొప్పి ఉండేదో అక్కడ ఇప్పుడు ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఆనందం యొక్క ప్రవాహం కేవలం ఒక దిశలో కాదు, 4 దిశల్లో ప్రవహించడం ప్రారంభమవుతుంది. మీ సంపద యొక్క ఖజానా ఇప్పుడు బంగారం మరియు వెండితో నిండి ఉంటుంది. మీ పొలాల్లో ఇప్పుడు పచ్చదనం వికసిస్తుంది. మీ వ్యాపారంలో అకస్మాత్తుగా కొత్త శిఖరాలను తాకుతాయి. ఉద్యోగంలో కూడా పురోగతి ఖాయం. గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతాయి. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రజలు కేవలం మీ ముఖాన్ని చూసి ఈ వ్యక్తి దేవునికి ప్రత్యేక ఆశీర్వాదం పొందిన వ్యక్తి అని తెలుసుకుంటారు. ఇది మీ శత్రువులు కూడా మీ అదృష్టం నిజంగా మారిందని అంగీకరించే క్షణం. మరియు ఇదే అసలైన అద్భుతం. ఇదే నిజమైన అదృష్టం. మరియు స్నేహితులారా, ఇప్పుడు రాత్రులు అశాంతిత కాకుండా ప్రశాంతతతో గడుస్తాయి. ఇప్పుడు కళ్లల్లో కన్నీళ్లు కాదు, చిరునవ్వు ఉంటుంది. మీ జీవితంలోని ప్రతిరోజు ఇప్పుడు ఒక ఉత్సాహంగా మారుతుంది. మరి ఇదంతా మీకు ఎలా జరుగుతుందని ప్రజలు ప్రశ్నించినప్పుడు మీరు కేవలం ఒక మాట మాత్రమే చెప్తారు: ఇదంతా దేవుడి దయ. మరియు ఈ దయ ఇప్పుడు నిరంతరం మీతో ఉంటుంది, ఎందుకంటే కష్టాల చక్రం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు కేవలం వరాల శ్రేణి ప్రారంభమవుతుంది. నా బిడ్డలు చాలా బాధలు అనుభవించారు. ఇప్పుడు వారి జీవితంలో కేవలం ఆనందం మాత్రమే ప్రవహించాలి అని దేవుడు స్వయంగా చెప్తారు. కాబట్టి ఇప్పుడు చింతకు వీడ్కోలు చెప్పండి. మరో కొత్త జీవితం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ప్రతి ఉదయం కొత్త ఆనందంతో ప్రారంభమయ్యే జీవితం, ప్రతి రాత్రి కొత్త ఉపశమనం లభిస్తుంది. మరి ప్రతిరోజు కూడా కొత్త విజయాల ద్వారాలను తెరుస్తుంది. మరియు ఈ అదృష్టం మరింత వేగంగా మీ జీవితంలోకి ప్రవహించాలని మీరు కోరుకుంటే ఈ క్షణం హృదయపూర్వకంగా ఒకసారి జై శ్రీరామ్ అని తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నిజమైన విశ్వాసమే మీరు కలలో కూడా ఊహించని ఆ గమ్యాన్ని చేరగల శక్తి. మరి స్నేహితులారా, ఇప్పుడు శ్రద్ధగా వినండి. కుంభరాశి స్నేహితులారా, మీ సమస్యలు ముగుస్తున్నాయి అనేది మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ప్రారంభం కాబోయేది మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మక మార్పు తీసుకురాబోయే మలుపు. ఇప్పుడు మీరు మాత్రమే కాదు, మీ వారందరూ కూడా సంతోషాల్లో మునిగిపోతారు. మీ ఇంటి నుండి ఇప్పుడు ప్రతికూలత తొలగిపోతుంది మరియు దాని స్థానంలో సానుకూల శక్తి నివాసం ఉంటుంది. ఎక్కడ కలహం ఉండేదో అక్కడ ఇప్పుడు ప్రేమ మరియు సామరస్యం కనిపిస్తుంది. ఎక్కడ ఒత్తిడి ఉండేదో అక్కడ సంతృప్తి మరియు శాంతి వాతావరణం ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు లేమి ఉండేదో అక్కడ ఇప్పుడు ధనం మరియు ఐశ్వర్యం వికసిస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు ఎవరి అదృష్టాన్ని రాసినా ఆయన చాలా ప్రత్యేకమైన పద్ధతిలో రాస్తారు. మరియు ఇప్పుడు ఆయన ఈ అదృష్టాన్ని మీ కుంభరాశికి అనుకూలకంగా రాశారు. ఇప్పుడు ఏ శత్రువు యొక్క పథకం విజయవంతం కాదు, ఏ కష్ట సమయం మిమ్మల్ని ప్రభావితం చేయలేదు. ఇప్పుడు మీ జీవితం నిరంతరం శ్రేయస్సు వైపు సాగుతుంది. మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారే రేపు మీ ముందు వంగి క్షమించమని అడుగుతారు. జీవితంపై ఉన్న కష్టాల పర్వతం ఇప్పుడు కరిగిపోతుంది మరియు దాని స్థానంలో ఆనందం యొక్క ప్రవాహాలు ప్రవహిస్తాయి. చుట్టూ సంతోషమే సంతోషం ఉన్నప్పుడు మీ ముఖంలో కాంతి ఎలా ఉంటుందో ఊహించండి. జేబులో ధనం ఉన్నప్పుడు ఆత్మబలం ఎంత ఎత్తుకు చేరుకుంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడు మనసు ఎంత స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీ కుంభరాశి జీవితంలో జరగబోతున్నాయి. మరియు ఇది 1-2 రోజుల సంఘటన కాదు, నిరంతరం పురోగతికి మరి విజయం లభించే ఒక సుదీర్ఘ నిరంతర కాలం అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతి పనిలో విజయం ఖాయం. ప్రతి ప్రయత్నం ఫలవంతమవుతుంది. ఎప్పుడు అసంపూర్తిగా ఉన్న ప్రతి కళ ఇప్పుడు సాకారం అవుతుంది. సంవత్సరాల క్రితం మీరు సమాధి చేసిన ఆ కళల గురించి కూడా ఆలోచించండి. అదే కళలు ఇప్పుడు అకస్మాత్తుగా నెరవేరబోతున్నాయి. భగవంతుడు ఎవరి ఇంటికి వచ్చినా ఆయన ఖాళీ చేతులతో రారు.
మరియు ఇప్పుడు సాక్షాత్తు సూర్య భగవానుడే మీ ద్వారం వైపు బయలుదేరారు. ఇది సాధారణ జ్యోతిష కార్యక్రమం కాదు, ఇది మీ జీవిత దిశను మార్చబోయే ఆ పరమ అవకాశం. ఇప్పుడు ఆంజనేయ స్వామి మీ ఇంటి గడపపై నిలబడి ఉన్నారు కాబట్టి మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ వరంతో నిలబడి ఉన్నారు. జీవితంలో ఎదురు దెబ్బలతో విరిగిపోయిన కుంభరాశి వారికి సందేశం ఇప్పుడు అంతా మారబోతుంది. లేమి మరియు బాధల గోడలు ఇప్పుడు కూలిపోతాయి. మరి మీ జోలిలో మీరు ఊహించని సంతోషం నిలబడుతుంది. సూర్య భగవానుడి రాక మీ ఇంట్లో శ్రేయస్సు, వైభవం మరియు అపారమైన ధనం సంచారం కాబోతుందనడానికి రుజువు. మీ అభివృద్ధిని ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న శత్రువులు ఇప్పుడు తమ సొంత ఉచ్చుల్లో చిక్కుకొని సమస్యలో పడతారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కృప చేసినప్పుడు ఏ శక్తి ఆయన భక్తుడికి వ్యతిరేకంగా నిలబడలేదు. అందుకే అన్ని దిశల్లో మారుమ్రోగే ఈ అద్భుతానికి సిద్ధంగా ఉండండి. మీ పేరు శిఖరాలపై లిఖించబడుతుంది. మరి ప్రజలు ఈ వ్యక్తిపై ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం ఉందని అంటారు. నిజంగా మీరు ఈ కృపను మీ జీవితంలోకి దిగడం చూడాలనుకుంటే ఈ క్షణం మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సూర్య భగవానుడి ఉనికితో మీ కుంభరాశి ఇంటి ప్రతి మూలల్లో శక్తి ప్రసారం అవుతుంది. ఇంట్లోని సభ్యులందరూ ఆనందంతో ఉప్పొంగుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారం మరియు ధన సంబంధిత అడ్డంకులు ముగుస్తాయి. ఆంజనేయ స్వామి శక్తితో మీ ప్రత్యర్థులు ఓడిపోతారు మరియు మీరు విజయం సాధిస్తారు. ఈ జ్యోతిష సందేశం మీ జీవితానికి స్వర్ణ యుగం అవుతుంది. ఇప్పుడు కొంచెం నమ్మండి, చూడండి మరియు తద్వారా రాబోయే ప్రతి భవిష్యవాణి మీకు ముందుగా లభించబోతుంది. ఎందుకంటే సమీప భవిష్యత్తులో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే చూసేవారు ఆశ్చర్యపోతారు. రాబోయే 24 గంటలలో మీ జీవితంలో అత్యంత అద్భుతమైన సమయం అవుతుంది. మరియు స్నేహితులారా, సూర్య భగవానుడి కృప ఏ కుంభరాశి ఇంటిపై కురిసిన ఆయన ప్రవేశంతో మొత్తం వాతావరణంలో సానుకూల మార్పులు మరియు ఏ ఇళ్లలో సంవత్సరాలుగా కలహం మరియు ఒత్తిడి ఉండేదో అక్కడ ఇప్పుడు మంత్రాల ధ్వని మరియు భజన మాధుర్యం వినిపిస్తుంది. ఇంటి ప్రతి భాగం కాంతితో నిండిపోతుంది మరియు కుటుంబానికి పట్టుకున్న ప్రతికూలత పూర్తిగా నశిస్తుంది. భగవాన్ సూర్యుడు తన భక్తులను ఆశీర్వదించినప్పుడు ఆయన కేవలం ధనాన్ని మాత్రమే కాదు, సుఖశాంతి, ఉత్తమ ఆరోగ్యం మరియు దీర్ఘాయుషును కూడా వరంగా ఇస్తారు. అందుకే రాబోయే సమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది. చాలా మంది కుంభరాశి వారి మనసులలో సూర్య భగవానుడి ఆశీర్వాదం ఏ రూపంలో లభిస్తుందో అనే ప్రశ్న ఉంటుంది. అయితే వినండి, కొన్నిసార్లు అది కొత్త అవకాశాల రూపంలో, మరికొన్నిసార్లు చెడిపోయిన సంబంధాలు సామరస్య రూపంలో, మరికొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే ధన రూపంలో, మరికొన్నిసార్లు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే నిర్ణయం రూపంలో. మరియు ఇప్పుడు ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతుంది. ఎవరి ఇంట్లో సంవత్సరాలుగా ఆగి ఉన్న కోర్టు కేసులు లేదా ప్రభుత్వపు కాగితాలు చిక్కుకొని ఉండేవో అవి ఇప్పుడు అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా పూర్తవుతాయి. ఎవరికైతే ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు ఉండేవో వారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మరియు స్నేహితులారా, ఇవన్నీ కూడా సూర్య భగవానుడు ఇప్పుడు మీతో ఉన్నాడనడానికి సంకేతాలు. ఈ అద్భుతమైన శక్తి మీ కుంభరాశి జీవితంలో శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే ఈ క్షణం మీరు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు సాధ్యం అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. మరియు మీ జీవితంలోని ప్రతి చీకటి రాత్రిని వెలుగుగా మారుస్తుంది. మీ ప్రతి అసంపూర్ణ కలను నెరవేరుస్తుంది. మరి ప్రజలు మిమ్మల్ని చూసి నిజంగా సూర్య భగవానుడు ఇతని తన వాడిగా ఎంచుకున్నాడు అని అంటారు. ఈ జ్యోతిష సందేశం కేవలం యాదృచ్ఛికం కాదు, మీరు ఎదురు చూస్తున్న ఆ హెచ్చరిక ఇది. ఇప్పుడు ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఈ సమయం చాలా శక్తివంతమైనది. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే జీవితం మిమ్మల్ని చక్రవర్తిని చేస్తుంది. మరియు దీనిని వృధా చేసుకుంటే ఈ అవకాశం మళ్లీ లభించకపోవచ్చు. అందుకే ఈ సమయంలో సూర్య భగవానుడి పేరుతో మీ కుంభరాశి జీవితంలో విజయం, శ్రేయస్సు మరియు శాంతికి స్వాగతం పలకండి. మరియు స్నేహితులారా, ఆంజనేయ స్వామి కృప ఏ కుంభరాశి వ్యక్తిపై దిగిన మొత్తం విశ్వం అతనికి సహాయం చేయడం ప్రారంభిస్తుంది. అన్ని మార్గాలు తమంటగా తాముగా సులభమవుతాయి. ఎక్కడ అడ్డంకులు ఉండేవో అక్కడ ఇప్పుడు పరిష్కారం లభించడం ప్రారంభమవుతుంది. మరియు ఆ సమయం ఇప్పుడు మీ కుంభరాశి జీవితంలో ప్రవేశించింది. సంవత్సరాలుగా మీరు అనుభవించిన ఆ బాధ ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. మీరు రహస్యంగా చింతించిన ఆ కన్నీళ్లకు స్వయంగా సూర్య భగవానుడే లెక్క పెట్టారు. మరియు ఇప్పుడు ఆ కన్నీళ్ల విలువ మీకు అపారమైన సుఖం మరియు వైభవం రూపంలో లభించబోతుంది. ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి చీకటి తొలగి మరి కేవలం వెలుగు మాత్రమే మిగులుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, ఇది నిర్ణయించబడిన సత్యం. సూర్య భగవానుడి ఆశీర్వదించినప్పుడు విధి కూడా ఆయన ముందు తల వంచుతుంది.
ఈ రోజు వరకు మీ ఇంటికి వచ్చి విమర్శించిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి అసూయతో నిండిపోతారు. మీ ప్రత్యర్థులు ఇప్పుడు కాలి బూడిదైపోతారు. మరియు మీ ద్వారం వద్ద కేవలం నిజమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు శ్రేయస్సు యొక్క అడుగులే వినిపిస్తాయి. స్వయంగా ఆంజనేయ స్వామి మీ ఇంట్లో ఉండి ఇప్పుడు అంతా మారిపోయిందని సంకేతాలు ఇస్తారు. సూర్య భగవానుడి రాక కేవలం ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నం కాదు, ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పుల సంకేతం. ఇది మీ ఇంటిలోని ప్రతి ఇటుకను కూడా పవిత్రం చేసే శక్తి. ఏ ఇంట్లో అయితే ఆంజనేయ స్వామి నివాసం ఉంటారో అక్కడి నుండి దరిద్రం, రోగం మరియు నిఘ్నం తమంతట తాముగా దూరమవుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆ సమస్యలన్నీ ఇప్పుడు మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా మారతాయి. ఎందుకంటే ప్రతి కఠిన పరీక్ష తరువాత సూర్య భగవానుడు సంతోషించినప్పుడు ఆయన అతిపెద్ద బహుమతిని ఇస్తారు. మరియు ఇప్పుడు అదే వారం మీ జోలిలో పడబోతుంది. మీరు కేవలం మీ మార్గంలో విశ్వాసం మరియు ఆత్మవిశ్వాసంతో నడవాలి. రాబోయే కొద్ది రోజులలో మీ అటువంటి అవకాశాలు లభిస్తాయి. వాటిని చూసి మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతారు. ఎక్కడి నుండో ఊహించని ధనం లభిస్తుంది. ఎక్కడి నుండో పాత పని ప్రయత్నాలు లేకుండానే పూర్తవుతాయి. మరియు ఎవరినైతే మీరు కోల్పోయారని లేదా వదిలేశారని అనుకుంటున్నారో అదే వ్యక్తి మీ అతిపెద్ద బలంగా నిలబడతాడు. ఇదంతా ఆంజనేయ స్వామి లీలల్లో భాగం. ఇదంతా ఆయన కృపతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు జరిగే ప్రతి సంఘటన మీ కుంభరాశి వారి జీవితాన్ని ఎంతగా మారుస్తుందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఇదంతా సూర్య భగవానుడి యొక్క మహిమ. ఈ శక్తి మరింత తీవ్రంగా మీ జీవితంలోకి రాబోతుంది. మరియు మీరు విశ్వాసం ప్రకటిస్తేనే దేవత యొక్క కృప కూడా వెంటనే చురుకుగా మారుతుంది. మరియు స్నేహితులారా, మీరు ఇన్ని సంవత్సరాలుగా కోరుకున్నదే చేయబోతున్నారు. మీ ఇంట్లో ఉన్న ఏ అనారోగ్యమైనా ఇప్పుడు ఆరోగ్యంగా మారుతుంది. సంతానం యొక్క సుఖం లభిస్తుంది. మీ జీవితంలో సంతోషం తిరిగి వస్తుంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే ఇప్పుడు మీ ప్రత్యర్థులకు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించేంత సామర్థ్యం లేదు. ఎందుకంటే సూర్య భగవానుడు తోడుగా ఉన్నప్పుడు శత్రువులు తమంతట తాముగా అంతమవుతారు. ఇప్పుడు అన్ని వైపులా మీ పేరు ఉంటుంది. సమాజంలో ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. మరి జీవితంలో ఇంత సరళంగా మారుతుంది. చూసేవారు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి అకస్మాత్తుగా ఇంత ఎత్తుకు ఎలా చేరుకున్నారు? కానీ ఇదంతా కేవలం సూర్య భగవానుడి కృపతోనే సాధ్యమవుతుందని మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వరాన్ని సాధారణంగా భావించకండి. ఇది సాధారణ సంఘటన కాదు. మీ కుంభరాశి వారి జీవితంలో పెద్ద మార్పు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఆలస్యం చేయకండి. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ అదృష్టాన్ని పిలిచినప్పుడు 4 దిశల నుండి మీ కోసం పిలుపు రాబోతుందని తెలుసుకోండి. ఇప్పుడు ధనం, గౌరవం మరియు అదృష్టం ఇవన్నీ కూడా కలిసి మిమ్మల్ని చుట్టుముట్టడానికి వచ్చాయి. కానీ గుర్తుంచుకోండి, వెలుగు వ్యాపించినట్లే చీకటి తన చివరి ఎత్తుగడ వేస్తుంది. అందుకే జ్యోతిష సందేశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి తలుపులు మూసి శ్రద్ధగా చూడండి. ఎవరి చెడు దృష్టి అయినా ఈ పవిత్రతను చూసి మిమ్మల్ని మళ్లీ చీకట్లోకి నెట్టకుండా ఉండాలి. మీరు పూర్తి అంకిత భావం మరియు విశ్వాసంతో వారిని అంగీకరిస్తేనే త్రిదేవుల కృప మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. మీరు ఈ దైవ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే పశ్చాత్తాపడే అవకాశం కూడా లభించదు. మిత్రులారా, సంవత్సరాలుగా మీరు అనుభవించిన ఆ బాధలు ఇప్పుడు పూర్తిగా ముగింపు చేరుకున్నాయి. మీరు రహస్యంగా చిందించిన ఆ కన్నీళ్లకు స్వయంగా మహాదేవుడే న్యాయమూర్తి రూపంలో లెక్క పెడతారు. మరియు ఇప్పుడు ఆ కన్నీళ్లు విలువ మీకు అపారమైన సుఖం మరియు అనంతమైన వైభవం రూపంలో లభించబోతుంది. ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి చీకటి తొలగిపోతుంది. మరి కేవలం దైవకాంతి మాత్రమే మిగులుతుంది. ఇది కేవలం ఒక కళ కాదు. మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.